హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. చాలా సంవత్సరాలుగా అమెరికా రష్యా చైనాల శత్రువులకి వెపన్స్ ఇస్తూ వచ్చింది. యుక్రెయిన్కి ఎన్ని ఆయుధాలు ఇచ్చిందో చూసాం. తైవాన్కి కూడా వెపన్స్ని బాగానే అమ్ముతుంది. మైండ్ సెట్ ఏంటంటే మనం మన శత్రువులతో డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళతో ఫైట్ చేసే వాళ్ళకి వెపన్స్ ఇస్తే చాలు. అయితే ఇప్పుడు అమెరికా సొంత మెడిసిన్ని టేస్ట్ చేసింది. అమెరికా ఏం చేస్తూ వచ్చిందో ఇప్పుడు చైనా కూడా ఇరాన్ వార్లో అదే చేసింది. వార్ జరుగుతున్నప్పుడు ఇరాన్ ఒక F-15 జెట్ని షూట్ డౌన్ చేసింది. ఇద్దరు పైలట్స్ ఎజెక్ట్ అయ్యారు. ఒకరిని వెంటనే రెస్క్యూ చేసింది, కానీ ఇంకో పైలట్ని వెతికి రెస్క్యూ చేయడానికి 2 రోజులు పట్టింది. అయితే అమెరికా ఇరాన్లో మేము ఎయిర్ డామినెన్స్ని గెయిన్ చేశామని చెప్పినప్పుడు ఈ జెట్ ఎలా డౌన్ అయింది? ఇంతకుముందు F-35 జెట్ని ఇరాన్ డౌన్ చేసినప్పుడు ఏ దేశం కూడా ఇంకో దేశం మీద కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీని సాధించలేదు. పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేసిన చిన్న మొబైల్ డిఫెన్స్ మ్యాన్ ప్యాడ్స్ అలానే ఉంటాయని మాట్లాడుకున్నాం. ఈ F-15 జెట్ కూడా అలా మ్యాన్ ప్యాడ్స్ వల్లే డౌన్ అయింది. అయితే ఇరాన్లో తయారైన మ్యాన్ ప్యాడ్స్ కాదు. అమెరికన్ ఇన్వెస్టిగేటర్స్ చైనీస్ మేడ్ మ్యాన్ ప్యాడ్సే జెట్ని డౌన్ చేశాయని చెప్తున్నారు. మ్యాన్ ప్యాడ్స్ అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. రెడార్స్తో పని లేకుండా మిజైల్స్ హీట్ ద్వారా టార్గెట్ని వెంటాడతాయి. సోల్జర్ భుజం మీద పెట్టుకొని జెట్ కనపడగానే దాని వైపు ఎయిమ్ చేసి ఫైర్ చేస్తాడు. మిజైల్ జెట్ ఇంజిన్ నుండి వస్తున్న హీట్ని ఫాలో అవుతూ వెళ్ళి ఢీ కొడుతుంది. అయితే చైనా ఈ మిజైల్స్ని ఇరాన్కి సప్లై చేసింది. 2022లో రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన వెంటనే అమెరికా యుక్రెయిన్కి ఈ మ్యాన్ ప్యాడ్సే ఇచ్చింది. వీటి వల్లే రష్యా చాలా జెట్స్ హెలికాప్టర్స్ని కోల్పోగా ఇప్పుడు అమెరికా కూడా అలానే జెట్ని కోల్పోయింది. కేవలం ఇలా వెపన్సే కాదు, బ్లాక్ సీలోకి స్పై ప్లేన్స్, డ్రోన్స్ని పంపి అలాగే శాటిలైట్స్తో రష్యన్ మిలిటరీ డేటాని ఇస్తూ మిజైల్స్తో టార్గెట్ చేయడానికి కూడా సహాయం చేసింది. అయితే ఇప్పుడు చైనా కూడా అదే చేస్తుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లకి సంబంధించిన హై క్వాలిటీ శాటిలైట్ ఇమేజెస్, ఇతర టార్గెట్స్ డేటాని ఇచ్చి ఇరాన్ మిజైల్స్తో దాడి చేయడానికి సపోర్ట్ చేసింది. గత కొన్ని దశాబ్దాల్లో చైనా ఎలాంటి యుద్ధం చేయలేదు. అయితే రష్యా యుక్రెయిన్ వార్లో అమెరికా ఏం చేసిందో అమెరికా ఇరాన్ వార్లో ఇప్పుడు చైనా కూడా అదే చేసింది. జెట్ డౌన్ అయ్యాక అమెరికా ఓన్ మెడిసిన్ని టేస్ట్ చేసింది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే అమెరికన్ ఫ్యూచర్ వార్స్లో చైనా ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. డైరెక్ట్గా ఫైట్ చేయకపోయినా ఈ విధంగా కొట్టుకుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.